అమావాస్య మహాకుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య మరింత ప్రత్యేకమైనది. మౌని అంటే మౌనంగా ఉండటం. అందుకే ఆ రోజున మౌన దీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావటంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పరమ పవిత్రంగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం ఆలోచనలకు మూల బిందువు చంద్రుడు. అమావాస్య కావటంతో ఆ రోజున చంద్రుని ప్రభావం ఉండదు. అందుకని నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు. వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి. మనసుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడతామో ఏం చేస్తామో తెలియదు. అందుకే మౌనంగా ఉండటం శ్రేయస్కరం. మానవునికి అతని మనసే పెద్ద సాయం చేస్తోంది. ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో చెబుతోంది. దీని ప్రకారంగా ఎవరిని వారు బాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని పెడమార్గం పట్టరాదు. పరిపూర్ణమైన మనసు మిత్రుడిగా ఉంటుంది. కలుషితమైతే శత్రువుగా మారుతుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి. ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తోంది. ఇంత పవిత్ర దినం కావటంతో ఈరోజే కొత్తగా నాగసాధువుల్లో చేరేవారికి దీక్షనిస్తారు. రావి చెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెట్టాలి. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయటం, ఇతరులకు దానం చేయటం మంచిదని భావిస్తుంటారు. అందులోనూ గంగా నదిలో చేసే స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు వెళ్తుంటారు. సూర్య భగవానుడు పూర్వీకులకు పూజించేందుకు ఇది ఉత్తమమైన రోజు. మౌని అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేయటం పుణ్యప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున గంగాజలం అమృతంలా మారుతుందని చెబుతారు. ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి గారు మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు చెప్పండి. నమస్కారం అండి. మౌని అమావాస్య అంటే ఏంటి? మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏమిటంటారు? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ మహాకుంభమేళ సందర్భంగా కుంభమేళాకి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఐ న్యూస్ యాజమాన్యానికి, ఐ న్యూస్ ఛానల్ వారికి, ఇది వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభో విలసజ్జితం పాదభూషాయితానంతం ఉమాకాంతపాస్మహే. ప్రస్తుతం నేను ఆ పరమశివుడికి నివసించేటువంటి స్థానం అయినటువంటి వారణాసిలో ఉండి ఈ మౌని అమావాస్యకి సంబంధించినటువంటిది, ప్రయాగ వైశిష్ట్యానికి సంబంధించినటువంటి మహాకుంభమేళాకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ ఛానల్ ద్వారా పంచుకునేటువంటి అవకాశం వచ్చినందుకు ఈశ్వరుడికి ప్రార్థన చేసుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కటి ప్రశ్న అడిగారమ్మా. అసలు మౌని అమావాస్య అంటే ఏమిటని మనకి విశేషంగా ఏ కార్యక్రమం చేసుకున్నా దాంట్లో 2 తిథులు చాలా ప్రత్యేకమైనవి. ఒకటి పౌర్ణమి, 2 అమావాస్య. అందులోనూ మహాకుంభమేళా వంటి పర్వదినాలు వచ్చినప్పుడు పుష్య పౌర్ణమి, పుష్యమాసంలో వచ్చే అమావాస్య. అయితే ఉత్తర భారతంలో దీన్ని మాఘమాస అమావాస్య అంటారు. ఎందుకంటే వాళ్ళకి పుష్య మాస కృష్ణపక్ష పాడ్యమి నుండే వాళ్ళకి మాఘమాసం ప్రారంభమైపోతుంది ఉత్తర భారతంలో. అలాంటి పుష్యమాస అమావాస్యని మౌని అమావాస్య, అలాగే మాఘ పౌర్ణమి, ఈ 3 కూడా మహాకుంభమేళాల్లో చాలా ప్రత్యేకమైన రోజులు. దీనికి కారణం ఈ 3 రోజులు దేవతలు, అదే కాకుండా పితృదేవతలతో కూడా ముడిపడి ఉండడం. అందులో పితృదేవతలతో ముడిపడి ఉండడం అంటే ఏమిటంటే, సాధారణంగా మనం ఏ కార్యక్రమాన్ని చేసినా దాంట్లో ఒక ఫలితం పొందాలి అనుకుంటాం. అంటే ఒక శివుణ్ణి పూజించిన, ఒక రుద్రాభిషేకం చేసుకున్న, ఒక పుణ్య నదీ స్నానం చేసినా దానికి ఒక ఫలితం వస్తుంది అనుకుంటే, పితృదేవతల్ని కనుక సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి పరచగలిగితే, వారి కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈ దేవతలకు చేసినటువంటి కార్యాల్లో వచ్చేదానికన్నా రెట్టింపు ఫలితం ఈ పితృదేవతల కార్యాల్లో వస్తుంది అనేటువంటిది శాస్త్రాలు చెప్పాయి. అందువల్లే అమావాస్య తిథికి అంతటి ప్రాధాన్యత, అంతటి విశిష్టత వచ్చింది. అందుకనే ఈ మౌని అమావాస్య తిథి కోసం ముఖ్యంగా ఈ కుంభమేళాల్లో వచ్చేటువంటి ప్రత్యేకంగా ఇదే అమావాస్య ఉండడం చేత ఈ అమావాస్య కోసం అనేక మంది వేచి ఉండడం జరుగుతుంది. ఇంకొకటి, సాధన పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే
యోగ సాధకులకి అమావాస్య పౌర్ణమి కూడా ప్రధానమైనవి. అందులోనూ ఉత్తర భారత లెక్క ప్రకారం మాఘమాస అమావాస్య, దక్షిణ భారత లెక్క ప్రకారం పుష్యమాస అమావాస్య అయినటువంటి ఈ మౌని అమావాస్య ఏమిటంటే, ఆధ్యాత్మిక సాధకులకు మౌనముగా తనలో తాను ధ్యానము ద్వారా తనలో ఉన్నటువంటి నిర్గుణ తత్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశం మౌనము ద్వారా కలుగుతుంది. అలాంటి నిర్గుణ తత్వాన్ని పొందడానికి ఈ మౌని అమావాస్య రోజు చేసేటువంటి మౌనముతో కూడుకున్నటువంటి ధ్యానములు వారికి విశేషముగా ఫలిస్తాయని శాస్త్రాలు తెలియజేసే. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి మౌని అమావాస్య సాధన పరంగా, సాధువుల పరంగా, ఆధ్యాత్మిక పరంగా, అలాగే కర్మ భాగంలో ఉన్నటువంటి వారికి పితృదేవతారాధన పరంగా కూడా చాలా విశేషమైనది. అందువల్ల మౌని అమావాస్య ఇంతటి ప్రత్యేకత మనకి తెచ్చుకోవడం జరిగింది. అయితే ఐ న్యూస్ ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రయాగలో చాలా విశేషంగా కొన్ని ప్రత్యేకమైన 6 రోజులు ఇచ్చారు. ఈ 6 రోజుల్లో విపరీతమైనటువంటి జనాలు ఉండడం చేత ఈ 6 రోజుల్లో స్నానం చెయ్యాలని ఎక్కడా నియమం లేదు. మనకి 30వ తారీఖు 31వ తారీఖు నుంచి మనకి మాఘమాసం ప్రారంభం అవడం చేత మాఘమాసంలో గనక ఈ ప్రముఖ తిథులే ప్రముఖ రోజులే కాకుండా మిగిలిన రోజుల్లో స్నానం చేయడం వల్ల కూడా కుంభమేళా స్నాన ఫలితం లభిస్తుందని మాత్రం ప్రేక్షకులందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందువల్ల కేవలం అపోహల్లో పడిపోయి ఆ ప్రముఖ తిథులే స్నానం చెయ్యాలని మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. కుంభమేళా జరుగుతున్న 2 నెలల సమయం ఏదైతే ఉందో, మనకి సంక్రాంతికి 13వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి కుంభమేళా మహాశివరాత్రి అయినటువంటి 26 ఫిబ్రవరికి పూర్తవుతుంది. ఈ 2 నెలల కాలంలో ఎప్పుడు స్నానం ఆచరించినా అది శుభ ఫలితాలు ఇస్తుంది అని మాత్రం ఐ న్యూస్ ద్వారా సూచిస్తున్నాను. ఎన్ని రకాలు? గురువుగారు, కుంభమేళా అంటే ఏమిటి? ఇవి ఎన్ని రకాలు? చాలా చక్కటి ప్రశ్న అమ్మా ఇది. అసలు మనకి దక్షిణ భారతంలో పుష్కరాలు అనేటువంటివి అందరికీ తెలిసినటువంటిదే. పుష్కరాలంటే దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. బృహస్పతి కనుక మేషరాశిలో ఉంటే అది గంగా నదికి పుష్కరాలని. బృహస్పతి కనుక వృషభ రాశిలోకి ప్రవేశించిన మొదటి 12 రోజులు మనకి నర్మదా నదికి పుష్కరాలు. అలాగే 2025లో ఈ సంవత్సరం మనకి బృహస్పతి మే 15న మిథున రాశిలోకి వస్తే, మిథున రాశిలో ప్రవేశించిన 15 రోజులు ప్రయాగ రాశిలో మనకి సరస్వతీ నదికి పుష్కరాలు. కర్కాటక రాశిలోకి వస్తే యమునా నదికి, సింహరాశిలోకి వస్తే గోదావరి నదికి పుష్కరాలు. ఈ రకంగా మనకి పుష్కరాలు ఎలా ఉన్నాయో, కుంభమేళా అనేటువంటిది ఎలా వచ్చింది అంటే, పూర్వం దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిపి పాల సముద్రాన్ని చిలికి వారు అమృత భాండం కోసం ప్రయత్నం చేశారని, ఆ అమృత భాండం కోసం ప్రయత్నం చేసి ఆ అమృత కలశం బయటికి వచ్చిన తర్వాత మాకు కావాలని దేవతలు రాక్షసులు ఆ అమృత భాండాన్ని పట్టుకుని కొట్టుకోవడం జరిగింది. అలా కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఆ అమృత భాండంలోంచి 4 చుక్కలు రాలి భూమి మీద పడినట్టుగా, ఆ 4 భూమి మీద 4 ప్రాంతాల్లో పడినట్టుగా కుంభమేళాకి సంబంధించినటువంటి వైశిష్ట్యం చెబుతోంది. నేను చిలకమర్తి కుంభమేళాకి సంబంధించినటువంటి ప్రత్యేక పుస్తకం ఒకటి మనం ఉచితంగా ఈ పురాణాలకు సంబంధించినటువంటిది కూడా రాయడం జరిగింది. చిలకమర్తి.com లో ఆ పుస్తకాన్ని మీరు చూడొచ్చు. అసలు ఈ కుంభమేళాకి సంబంధించినటువంటి మహత్యంలో ఆ 4 చుక్కలు 4 చోట్ల పడిన చేత ఆ 4 చోట్ల కుంభమేళాలు ఏర్పడతాయి. ఆ 4 ప్రదేశాలు ఏమిటంటే, మొట్టమొదటిది హరిద్వార క్షేత్రం, అక్కడ గంగా నది ఉంది. రెండో క్షేత్రం మనకి త్రివేణి సంగమైనటువంటి ప్రయాగ క్షేత్రం. ప్రయాగ క్షేత్రంలో గంగా, యమున మరియు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం చేత
ఇది త్రివేణి సంగమం అవడం చేత ఈ క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రం. రెండవది మనకు అక్కడ అమృతం పడినట్టుగా చెప్పబడింది. ఇంకా మూడవది గోదావరి నది వద్ద నాసిక్ లో పడడం. ఇంకా నాలుగవది ఉజ్జయిని, క్షిప్రా నది అని ఉజ్జయినిలో ఉంది, ఆ క్షిప్రా నదిలో అక్కడ పడడం చేత ఈ 4 చోట్ల ముఖ్యంగా గంగా, త్రివేణి సంగమైనటువంటి గంగా, యమున, సరస్వతి, క్షిప్రా నది, అలాగే గోదావరి, ఈ 4 నదులకి ఈ 4 క్షేత్రాలలో కుంభమేళాలు ఏర్పడతాయి. అయితే ఈ కుంభమేళాలు ఎప్పుడు ఏర్పడతాయి అనేది కూడా జ్యోతిష్ శాస్త్రముతో ముడిపడి ఉన్నది. దేవగురు అయినటువంటి బృహస్పతి గనక వృషభ రాశిలో ఉండి సూర్యుడు మకర కుంభ రాశిలో గనక సంచరిస్తే అది ప్రయాగ క్షేత్రానికి కుంభమేళ. దేవగురు అయినటువంటి బృహస్పతి గనక మేషరాశిలో ఉండి సూర్యుడు గనక మేషరాశిలో సంచరించినట్లయితే అది మనకి హరిద్వార్ క్షేత్రానికి కుంభమేళ. దేవగురు అయినటువంటి బృహస్పతి అలాగే సూర్యుడు ఇద్దరు కూడా సింహంలో గనక సంచరించినట్లయితే అది గోదావరి నదికి నాసిక్లో కుంభమేళ. దేవగురు అయినటువంటి బృహస్పతి సింహంలో ఉండి ఆయన గనక రవి గనక మకర కుంభాల్లో సంచరించినట్లయితే అది క్షిప్రా నదికి కుంభమేళాగా. ఈ రకంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆ కుంభమేళాలని నిర్ణయించడం జరిగింది. ఈ 2025 సంవత్సరంలో మనకి వృషభ రాశిలో బృహస్పతి సంచరించడం, మొన్న సూర్యుడు విశేషంగా మకర రాశిలోకి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ఏదైతే జనవరి 13, 14 తేదీల్లో మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రయాగ క్షేత్రానికి కుంభమేళా వచ్చింది. అందులోనూ ప్రయాగ క్షేత్రంలో 2 నెలలు ఏంటంటే మకర కుంభాల్లో సూర్యుడు సంచరించేటువంటి ఆ 2 నెలల సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయాన్ని కుంభమేళా స్నానాన్ని ఆచరించేటువంటి పవిత్ర సమయముగా జ్యోతిష్ శాస్త్రం నిర్ణయించింది. అందువల్ల ఈ సమయంలో అందులోనూ ఉత్తరాయణం మాఘమాసం వంటి పుణ్య సమయం ఉండడం చేత ఈ సమయంలో గనక స్నానాలు ఆచరించినట్లయితే వారికి 1,000,000 రెట్ల పుణ్యఫలం, విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి. గురువుగారు, సాధారణంగా మనం పౌర్ణమి, అమావాస్య ఈ 2 చూస్తాం, కానీ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు అని కూడా చెప్తున్నారు. ఈ మౌని అమావాస్య చాలా శక్తివంతమైన రోజు అని చెప్తున్నారు. ఈ అమావాస్య రోజు చేయవలసిన పనులేంటి, చేయకూడలేని పనులేంటి? చాలా చక్కటి ప్రశ్నమ్మ ఇది కూడాను. అమావాస్య రోజు అసలు మనం ఎలాంటి పనులు చేయాలి, అలాంటివి చేయకూడదు అంటే అసలు ఈ మౌని అమావాస్య రోజు గొడవలు పడడం, ఒకరిని ఒకరు ద్వేషించడం, మాంసాహారం వంటివి స్వీకరించకుండా ఉండడం, సాత్విక ఆహారాన్నే స్వీకరించడం, గంగా నదిలో స్నానం వంటివి ఆచరించడం, కుంభమేళాల్లో స్నానం ఆచరించడం, లేదా ఆ ప్రదేశాల్లో లేకపోతే కనీసం పవిత్ర నదులలో స్నానం ఆచరించడం. అలాగే ఈ రోజు ఎవరికైనా విశేషంగా కుంభమేళా వంటివి జరిగేటువంటి ప్రాంతంలో అన్నదానం చేయడం, ఇంకా గతించిన పితృదేవతలు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఎవరికైతే తల్లి తండ్రి వంటి వాళ్ళు ఎవరైనా లేకపోతే ఆ పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వంటివి వదులుకోవడం. అలాగే ఎవరైతే సాధకులు ఉంటారో సాధన వంటి ఈరోజు విశేషంగా ఆచరించడం, ఇలాంటి పనులు మౌని అమావాస్య రోజు చెయ్యాలి. ముఖ్యంగా మౌని అమావాస్య రోజు గనక కంబళ్ళు వంటివి దానం ఇవ్వడం, అలాగే ఈరోజు విశేషించి అన్నదానం వంటివి చేయడం కూడా చాలా పుణ్యఫలం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మౌని అమావాస్య రోజు కనుక గతించిన పితృదేవతలు తలుచుకుని వారి కోసం చేసేటువంటి దానాలు, అలాగే ఈరోజు గోవులకి ఆహారం వంటివి అందించడం, అలాగే పశుపక్షాదులకు కూడా ఆహారం వంటివి ఈరోజు అందించినట్లయితే పితృదేవతలు శాంతిస్తారు.
కాకులు వంటి వాటికి కూడా ఆహారం వంటివి పెట్టడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గురువుగారు మీరు చెప్పినట్లే దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే పితృతర్పణాలు ఈ సమయంలోనే చేయవచ్చా, లేకపోతే ఇంకెప్పుడైనా చేయవచ్చు అంటారా? మనకి పుష్కరాలలో 12 రోజులు ఎలా ఉంటాయో 12 రోజుల్లో ఎప్పుడైనా కూడా పితృతర్పణాలు చేయొచ్చు. ఉమ్, అదే విధంగా కుంభమేళాలో కుంభమేళా జరిగే ఈ 2 నెలల సమయం ఏదైతే ఉన్నదో ఏ రోజైనా వారు అక్కడికి వెళ్ళినప్పుడు పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆచరించుకోవచ్చు. దాంట్లో ఎలాంటి దోషము లేదు. అది అక్కడ అలా ఆచరించుకోవడం శాస్త్ర సమ్మతమే. అయితే మౌని అమావాస్య వంటి అమావాస్య, పౌర్ణమి వంటి కొన్ని, అష్టమి వంటివి కొన్ని ప్రత్యేక తిథులు ఏవైతే ఉంటాయో ఆ తిథుల్లో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి భావన ఉన్నది కాబట్టి ఆ సమయంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి స్థితి ఉన్నది కాబట్టి దానికి కొంత ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఏ రోజైనా కూడా ఇవి ఆచరించుకోవచ్చు. అది దోషము కాదు. గురువుగారు, కుంభమేళాకు కొన్ని కోట్ల మంది భక్తులు వెళ్తున్నారు. అయితే కుంభమేళాకు వెళ్ళలేని భక్తులు ఏం చేయాలంటారు? చూడండి, ఆరోగ్యం బాగుండి ధనానికి ఇబ్బంది లేకపోయి, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వాళ్ళకి వెళ్ళడానికి ఆటంకాలు లేనప్పుడు, అలాగే వారికి కొంతమందికి ఇవన్నీ కలిసి వచ్చినా ప్రయాణానికి కావాల్సిన టికెట్లు దొరకలేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, వీళ్ళని కాసేపు మినహాయిస్తే ఎవరైనా వెళ్ళగలిగి చేసుకుంటే చేసుకోవడం ఉత్తమం. అలా వెళ్ళలేకపోతే మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళి వచ్చిన వారు గనక అక్కడ గంగాజలం తీసుకొచ్చినట్లయితే త్రివేణి సంగమానికి సంబంధించినటువంటి గంగాజలాన్ని జల్లుకుని గంగమ్మని ప్రార్థించుకుని స్నానం చేసుకోవడం లేదా జల్లుకోవడం ఉత్తమం. అందులో ఎలాంటి దోషం లేదు. లేదా ఇంటిలో కూడా కూర్చుని గంగని, కుంభమేళాన్ని ప్రార్థించుకుని స్నానం ఆచరించడం ఉత్తమం. కానీ అవకాశం ఉన్నవారు మనకి పర్వదినాలనేటువంటి సెంటిమెంట్లు ఏం పెట్టుకోకుండా ఈ చెప్పినటువంటి 26 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి మిగిలిన రోజుల్లో ఏ రోజైనా, ముఖ్యంగా మాఘమాసం అనేటువంటిది స్నానాలకి, పుణ్య నదీ స్నానాలకి ఉత్తమంగా మనకి మాఘ పురాణం చెప్పింది. అలాంటి మాఘమాసంలో చాలా మంది సముద్ర స్నానాలు, నదీ స్నానాలు ఆచరించేటువంటి వారు ఈ కుంభమేళాల్లో కనుక ఏ రోజు స్నానం ఆచరించినా ఉత్తమమే కాబట్టి దాని ప్రకారం వెళ్ళడం చేత ఎలాంటి దోషం లేదు, ఇబ్బంది లేదని తెలియజేస్తూ ఏ రోజైనా కుంభమేళా స్నానం ఆచరించవచ్చు. అయితే కుంభమేళాలో స్నానం ఎందుకు ఆచరించాలి అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలి. మనం కుంభమేళాలో పుణ్య నదీ స్నానానికి వెళ్తున్నాం. కుంభమేళా అనేది మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలని, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని వదిలించుకోవడానికి త్రివేణి సంగమం వంటి ప్రదేశానికి వెళ్తున్నాం. ఆ త్రివేణి సంగమంలో కూడా 108 రకాల పాపాలు ఏవైతే ఉంటాయో దానికి ప్రాయశ్చిత్తం చెప్పి సంకల్పంతో చేయిస్తారు స్నానం. అంటే అలాంటి పాపాలు ఇంకా నేను మళ్ళీ జీవితంలో చేయకూడదు అనేటువంటి సంకల్పంతో వెళ్ళేవారు భక్తి శ్రద్ధలతో కుంభమేళా స్నానం చేయాలి. అలా వెళ్ళినట్లయితేనే వారికి కుంభమేళా స్నాన ఫలితం లభిస్తుంది. వారు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు తొలుగుతాయి తప్ప ఆటలు ఆడుకోవడానికి, అక్కడ గంగలో ఈత కొట్టడానికో, తప్పుడు పనులు చేయడానికో, హేళనగా చేసుకోవడానికో మాత్రం కుంభమేళా స్నానాలు పనికిరావు. అలాగే కుంభమేళా స్నానానికి ఒక విధి విధానం ఉన్నది. కుంభమేళాలో స్నానం ఆచరించేటప్పుడు ప్రతి ఒక్కరూ, మా పురుషులైతే పంచె ఖచ్చితంగా కట్టుకుని పైన ఒక వస్త్రాన్ని, కండువా కానీ ఏదైనా వేసుకుని, భార్యాభర్తలు కలిసి వస్తే ఇద్దరు వెళ్ళి కలిసి స్నానం చేయడం, చీర వంటి వారు కట్టుకోవడం, అక్కడికి వెళ్ళి సంకల్ప సహితంగా స్నానం చేయాలి. సంకల్ప సహితంగా స్నానం చేయాలి. సబ్బులు, షాంపూలు వంటివి కుంభమేళాలో వాడకూడదు. పుణ్య నదీ స్నానం ఆచరించేటప్పుడు ఇంటిలోనే లేదా మీరు నివసించినటువంటి హోటల్లో ముందు శుభ్రంగా స్నానం చేసి పంచె వంటి వస్త్రాలు వంటివి కట్టుకుని
మీతో కావాలంటే పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళి నది కింద ఉన్నటువంటి మట్టితోటి మాతృకతోటి మాత్రమే స్నానాన్ని ఆచరించాలి. ఈ రకంగా ఎవరైతే పవిత్ర హృదయముతో భగవంతుడి మీద విశ్వాసముతో కుంభమేళా వంటి ప్రదేశాలలో పవిత్రముగా స్నానాలను ఆచరిస్తారో అటువంటి వారికి కుంభమేళాలో సంకల్ప సహితంగా చేసినటువంటి పుణ్య స్నాన ఫలితం లభించి వారి పాపాలు నశిస్తాయి తప్ప ఎలా పడితే ఎలాంటి వస్త్రాలు పడితే అలాంటి వస్త్రాలతో స్నానం ఆచరించడం, అక్కడికి వెళ్ళి అవహేళన వంటివి చేయడం, ఆటలు వంటివి ఆడడం, నదుల్ని కలుషితం చేసేటట్టు సబ్బులు షాంపూలు వంటివి వాడడం చేత కుంభమేళా స్నాన ఫలితాలు వంటివి లభించవని మాత్రం ఐ న్యూస్ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నానమ్మా. గురువుగారు, కుంభమేళాలో ఎన్ని ఘాట్లు ఉన్నాయి, వాటి ప్రత్యేకత ఏంటి అంటారు? కుంభమేళాలో 100కి పైగా ఘాట్లు ఉన్నాయి. అయితే త్రివేణి సంగమం వద్ద అనేక ఘాట్లని కూడా కొత్తగా కూడా ఇప్పుడు నిర్మించడం జరిగింది. అయితే కుంభమేళాకు వచ్చేటప్పుడు ఎవరైతే రైల్లో వస్తున్నారో అటువంటి వారు కొంత ఘాట్లకి 2-3 కిలోమీటర్ల దూరంలో దిగడం చేత వారికి సౌకర్యంగా ఉంటుంది. ఎవరైతే బస్సులు లేదా ఇతర సొంత వాహనాల్లో వస్తున్నారో వారిని ఒక 20-25 కిలోమీటర్ల నుంచే ఆపేయడం వంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. అలాంటి వారు కొంచెం కనీసం 10 కిలోమీటర్లైనా నడక చేయాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అవన్నీ చూసుకుని వారికి దగ్గరలో ఉన్నటువంటి త్రివేణి సంగమానికి దగ్గర ఉన్నటువంటి ఘాట్లలో స్నానం వంటివి ఆచరించడం చేత ఆ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్నటువంటి ఘాట్లు అయితే సౌకర్యంగా మీరు స్నానం అది ఆచరించి బోట్లలో వెళ్ళి చేసుకుని రావడానికి అనుకూలంగా ఉందని మాత్రం తెలియజేస్తున్నాను. గురువుగారు, ప్రయాగ్రాజ్లో దర్శనీయ స్థలాలు ఎన్ని ఉన్నాయంటారు? ప్రయాగరాజులో అనేక క్షేత్రాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రయాగరాజు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ దర్శించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం అంటాం. అంటే ప్రయాగలో మాధవునికి సంబంధించినటువంటి మందిరాన్ని, అలాగే ప్రయాగలో ఒక శక్తిపీఠం ఉంది, అలోపి మాత శక్తిపీఠం అని. ఆ అలోపి మాతకి సంబంధించినటువంటి శక్తిపీఠాన్ని దర్శించడం, ఇవి ప్రయాగలో ఉన్నటువంటి ముఖ్యంగా కనీసం మీరు ప్రయాగ క్షేత్రానికి వచ్చినప్పుడు దర్శించవలసినటువంటి ముఖ్య విషయాల్లో ఇవి. ఇది కాకుండా ప్రయాగలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో మీరు దర్శనాలు వంటివి చేసుకోవచ్చు. అయితే ప్రయాగ క్షేత్రంలో ముఖ్యంగా లలితాదేవి మందిరం, అలాగే ప్రయాగలో ఉన్నటువంటి త్రివేణి సంగమం, అలాగే ప్రయాగలో ఉన్నటువంటి అలోపి మాతకి సంబంధించినటువంటి శక్తిపీఠం, అలాగే అఖిలేశ్వర మహాదేవ వంటి మందిరం, అలాగే అలోపి దేవి మందిరం, అలాగే ఇటువంటి అనేక మందిరాలు ఏవైతే ఉన్నాయో ఈ మందిరాలని ప్రయాగలో గనక దర్శించుకున్నట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. శక్తిపీఠం దర్శించుకునేటప్పుడు అక్కడ కొంత రద్దీ మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక 2-3 గంటలు రద్దీ ఉండేటువంటి అవకాశం ఉందని మాత్రం ఆ రద్దీకి అనుకూలంగా దర్శనానికి వెళ్ళాలని మాత్రం తెలియజేస్తున్నాను. గురువుగారు, ఫైనల్గా మౌని అమావాస్య గురించి భక్తులకు కానీ ప్రేక్షకులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి, ఐ న్యూస్ ద్వారా ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే కుంభమేళా ఇంకా మనకి ఫిబ్రవరి 26 అంటే మహాశివరాత్రి వరకు ఉన్నది. అందువల్ల భక్తులు ఫిబ్రవరి 26 వరకు మాఘమాసంలో ఎప్పుడు వారికి అవకాశం కుదిరినా వెళ్ళడంలో తప్పు లేదు. అంతే తప్ప మౌని అమావాస్యకి లేదా మాఘ పంచమి లేదా మాఘ పౌర్ణమి మహాశివరాత్రి 4 రోజులే వెళ్ళాలనేటువంటి నియమాలు పెట్టుకోవద్దు. మిగతా ఏ రోజుల్లో కూడా మీరు వెళ్ళి రద్దీ ఉండదు. కాబట్టి ప్రశాంతంగా మీరు కుంభమేళా స్నానం చేసి, ఇదంతా కూడా కుంభమేళా సమయం కాబట్టి ఆ ఫలితాన్ని పొందాలని తెలియజేస్తూ, ఇక మౌని అమావాస్య రోజు ఎవరైతే ప్రేక్షకులు వెళ్ళారో వారికి నేను చెప్పేది, మీరు ఈ రోజు అవకాశం కుదిరినట్లయితే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి దేవతలకి
పితృదేవతలకి తర్పణాలు వదులుకుని గతించినటువంటి పితృదేవతలకి పిండ ప్రదానాలు వంటివి ఆచరించుకునేటువంటి అవకాశం ఉంటే అవి చేసుకుని ఆ త్రివేణి సంఘం వద్ద మౌనముగా ధ్యానం వంటివి చేసుకునేటువంటి వారు, ఉపదేశం వంటివి పొందినటువంటి వారు ఆ ఉపదేశంలో ఇచ్చినటువంటి ధ్యానం మీరు చేసుకుని మీ యొక్క ఉపాసన వంటివి చేసుకుని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని తెలియజేస్తూ, అలాగే ఈరోజు మీకు కనపడినటువంటి గోవులు వంటి వాటికి ఆహారాన్ని అందించడం, పశుపక్షాదులకి ఆహారం వంటివి పెట్టడం, అలాగే అవకాశం కుదిరినట్లయితే అన్నదానం వంటివి చేయడం, వస్త్రదానం వంటివి చేయడం వంటివి కనుక చేసినట్లయితే వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని మాత్రం తెలియజేస్తున్నాను. గురువుగారు, మౌని అమావాస్య గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. మరొక్కసారి ఐ న్యూస్ యాజమాన్యానికి, అలాగే యాంకర్ గారు, మీకు అందరికీ కూడా ఈ ఇంతటి మహాకుంభమేళాకి సంబంధించినటువంటి శాస్త్ర ప్రమాణంతో కూడుకున్నటువంటి అంశాలతో ఇలా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.